అదర్ ప్లేసెస్లో కూడా చేసాం. కంప్లీట్ ఎన్ని రోజులు స్కెడ్యూల్ ఉండింది నీకు తండేలో? మొత్తం 50 days షెడ్యూల్ ఉంది. 50 days కంప్లీట్ హిట్ అయింది ఇప్పుడు మూవీ. ఇంకా హిట్ అయిన తర్వాత ఎలా అనిపించింది? ఎంతో హ్యాపీగా ఉంది. మనం చేసిన మూవీ మనం చూసుకుంటుంటే ఎంత పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు 100 crores కూడా దగ్గరలో ఉంది. ఎంతో హ్యాపీగా ఉంది అంత మంచి మూవీలో ఇది అవ్వడం. మీరు ఇంతకుముందు చెప్పారు సాయి పల్లవి గారితో ఎక్కువగా సీన్స్ లేవు అని. కలిసారు అసలు సెట్స్ లో? 2-3 సీన్స్ ఉండేవి, అప్పుడు కలిసాము. ముందే మాట్లాడడం వల్ల హాయ్ చాలా ఎక్కువగా సీన్ గురించి ఆలోచించడం ఇలా చేశారు. సో హాయ్ తిన్నావా ఏంటి ఇలాగా నార్మల్గా అడిగేవారు. క్యాజువల్ టాక్ అంటే ఆన్ స్క్రీన్ ఎలాగానంటే నీకు క్వైట్ డిఫరెన్స్ ఎవరు అనిపిస్తారంటే హీరో కానీ హీరోయిన్ కానీ అప్పటి వరకు క్యాజువల్గా మాట్లాడి సీన్ అనేసరికి మొత్తం చేంజ్ అయిపోతారు కదా, అలా ఎక్కువగా చేంజ్ ఓవర్ ఎవరిలో ఎక్కువగా కనిపించేది? ఇద్దరిలో కనిపించేదండి. నాగ చైతన్య గారు కూడా కొంచెం సరదాగా మాట్లాడుతూ ఇదిగా ఉండి ఏమంటే ఆ షార్ట్ వచ్చేసరికి తండేల్ రాజు వచ్చేస్తాడు. తండేల్ రాజు వచ్చేసి తండేల్ రాజు చేస్తారు. నాగ చైతన్య గారిలా ఉండరు, తండేల్ రాజులానే ఉంటారు. అండ్ సాయి పల్లవి గారు కూడా బయట చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. లోపలికి వచ్చేసరికి నిజంగా సత్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే కనపడతారు, అలాగే ఉంటుంది రియాక్షన్స్ కానీ అన్నీ. కమింగ్ టు ద డైరెక్టర్, అంటే ఇది ఒక రియల్ స్టోరీ అండ్ కంప్లీట్ ఎవరు కూడా మీది ఎవరిది కూడా నేటివ్ అలా లేదు, అంటే డిఫరెంట్. మీరు హైదరాబాద్ తిరుపతి అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్. నరేషన్ ఎలా ఉండేది? డైరెక్టర్ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవారండి డైరెక్టర్ గారు. ఈ షాట్ ఇప్పుడు ముందు చెప్పినట్టుగా ముందేం జరగబోతుంది, మీరు ఇలా వచ్చారు, తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుని ఒక ఆర్టిస్ట్కి అర్థమయ్యే విధంగా, ఒక ఆర్టిస్ట్కి అర్థమైతేనే తను ఏం రియాక్షన్ ఇవ్వాలనుకుంటున్నాడు, తను డైరెక్టర్ గారికి ఎంత లెవెల్ కావాలి, ఎంత తగ్గియాలి, ఇవంతా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అది కరెక్ట్గా ఎంతోమంది వాయిసెస్, చాలామంది ఎక్స్పీరియన్స్గా ఉండే వాయిసెస్ ఇవంతా ఒక మాట చెప్తుంటే అది డెప్త్లోకి వెళ్ళిపోయి వింటాం కదండి, అలాంటి వాయిసెస్ అన్నమాట డైరెక్టర్ గారిది. ఆ వాయిస్ వింటేనే అదొక లోపలికి వెళ్ళిపోయి మొత్తం నిజంగానే ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఓకే, నువ్వు ఒక సెన్సిటివ్ సీన్లో కూడా ఇక్కడ నటించావు, మరి దానికి సంబంధించి డాడ్ సపోర్టా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు నీకు అంత క్లియర్గా ఎవ్రీథింగ్? ఈ సీన్ లైక్ సెంటిమెంట్ సీన్, లైక్ సెంటిమెంట్ కాదు, మన పాకిస్తాన్ వాళ్ళది అది ఉంటుంది కదా, నువ్వు సిక్ అయిపోతావు హాస్పిటల్ తీసుకెళ్తారు ఆ సీన్. సో ఆ సిక్కింగ్ సీన్ వచ్చేసరికి మా నాన్నగారు ఎందుకు అలా అవుతారు అనేది అందరికి ఐడియా ఉంటుంది, బట్ నీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అది? నాన్నగారికి నేనే చెప్పాను అనమాట. నాన్నగారికి ఆ సీన్ జరుగుతుందని కూడా తెలియదు. ఓకే, సో చెప్పాను. నాన్నగారు ప్రతిదానికి ఓకే అని అంటారు, బట్ అన్న వాళ్ళు కూడా వచ్చి ఇలాగా ఫస్ట్ నుంచి ఉంటుందని తెలుసు, లైక్ ఆ సిక్ అనేది వస్తుందని. బట్ ఆ సీన్ కూడా ఎక్స్పీరియన్స్ చాలాగా ముందు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యా, ఎలాగా ఇది చేయగలనా లేదా అని. అండ్ లేటర్ అది చేస్తూ ఏదైతే షార్ట్లోకి వచ్చి చేస్తున్నప్పుడు టెన్షన్ అంతా ఏదైతే ఉందో ఆ నర్వస్ ఫీలింగ్ అంతా మొత్తం అంతా వెళ్ళిపోయి నిజంగా ఒక కిట్టుకి ఏం జరుగుతుందో, నిజంగా కిట్టుకి సిక్ వస్తే ఎలా ఉంటుందో అలాగే చేస్తాను. బేసికల్గా చిన్నపిల్లల క్యారెక్టర్ అనేసరికి మనకు ఒకరో ఇద్దరు సెట్లో ఉంటారు చిన్నపిల్లలు, ఎవరైనా. నీకు ఎవరు లేరు అనుకుంటా అసలు ఈ సినిమాలో, అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. ఎక్కడైనా చిన్న టెన్షన్ ఎనీథింగ్? టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండేవారు, అందరూ బాగా మాట్లాడేవారు. మహేష్ గారు కానీ నరేన్ గారు కానీ అందరితో తోటి వాళ్ళు ఎవరు లేరు అట్లా ఏం లేదు. తోటి వాళ్ళు ఎవరు లేరండి, బట్ అందరూ పెద్దవాళ్ళే. అందరితో నేను కూడా ఒక పెద్దవాళ్ళనే వాళ్ళతో కూడా అన్న ఏంటి కొంచెం పెద్దవాళ్ళనే మాట్లాడేవాడిని, వాళ్ళతోటి తిరిగేవాడిని. నిజానికి నేను ఒక కిట్టు అదొక ఫ్యామిలీతో, మనం రిలేటివ్స్ వచ్చినా కానీ మనం చిన్నపిల్లల కన్నా ఎక్కువగా మన కజిన్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువగా తిరుగుతాం. అలాగే వీళ్ళు కూడా నాకు ఒక కజిన్స్ లాగా వాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని. ఆల్ ది వెరీ బెస్ట్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మంచిగా ఇలాగే ఇంటర్వ్యూస్ ఇవ్వాలని. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నువ్వు ఏవైతే డ్రీమ్ అనుకుంటున్నావు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నెరవేరాలని కోరుకుంటున్నాం.